సూపర్ స్టార్, కోట్లాది అభిమానులు. ఆయన మాట వింటేనే ప్రపంచం గుర్తుపట్టేస్తుంది. అది ఎవరో కాదు, మన రజనీకాంత్ గారే. అదే ఆయన రేంజ్. అంతటి రజనీకాంత్ గారికి ఒకసారి వింత అనుభవం అయిందట. అది ఎక్కడో తెలుసుకుందాం. ఒకసారి రజనీకాంత్ గారు తన 76వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారి ఆశ్రమం దగ్గరకు హిమాలయాలకు వెళ్ళారట. వెళ్లే ముందు 2 రోజులు మాత్రమే ఉందామని అనుకున్నారట. కానీ అక్కడికి వెళ్ళాక రజనీకాంత్ గారికి అక్కడి వాతావరణం, ప్రశాంతత, రవిశంకర్ గురూజీ గారి ముఖంలోని వెలుగు 15 రోజుల వరకు ఉండేలా చేసింది. ఒకరోజు రవిశంకర్ గురూజీ గారు స్టేజ్ పైకి రమ్మన్నారట. అప్పటి వరకు ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న రజనీకాంత్ గారికి ఒక్కసారిగా కొద్దిగా కంగారు వేసింది. వేల మంది జనం ఉన్నారు. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్తే అందరూ నన్ను గుర్తుపట్టి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్, ఫొటోస్ అంటూ అందరూ నా దగ్గరికి వచ్చి గోల్ చేస్తారేమో అని ఆందోళన చెందారు. అలా ఆందోళన చెందగానే స్టేజ్ దగ్గరికి వెళ్ళారు. కానీ విచిత్రం, ఎవరు ఆయనను ఒక సెలబ్రిటీ లాగా కానీ ఒక లెజెండ్ లాగా చూడలేదు. అతను కూడా మనలాంటి వారే అన్నట్లుగా ప్రవర్తించారు. అప్పుడు విస్తుపోవడం రజనీకాంత్ గారి వంతైంది. అప్పుడు రజనీకాంత్ గారు తనని తాను అందరిలో ఒకడిగా, ఎంతో ఆనందంగా, తన స్పిరిచువాలిటీకి ఇబ్బంది లేకుండా జరిగిందని సంతోషంగా ఫీల్ అయ్యారని, తనలోని ఈగోని పూర్తిగా అణిచివేసిందని రజనీకాంత్ గారు రవిశంకర్ గారు గురూజీ ఆశ్రమంలో స్టేజ్ మీద వివరించారు. ఈ కథ విన్నాక మీకు రజనీకాంత్ గారి వినయానికి మీరు కూడా సెల్యూట్ చేస్తే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే రజనీకాంత్ గారి వినయానికి ఒక సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్ కొట్టున్నాను.